బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అసలు తమిళనాడు ఎన్నికల్లో ట్రెండింగ్ విజయ్ అయితే అదే రకంగా ట్రెండ్ అవుతున్నటువంటి మరొక యాక్టర్ త్రిష అని మనం అక్కడ చూడొచ్చు. ఆ ట్రెండింగ్ ప్రకారం ఈరోజు త్రిష గారి బర్త్డే కూడా కావడం చేత వారు తిరుమలకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడం, అలాగే మళ్ళీ విజయ్ గారి నివాసానికి వెళ్ళటం కూడా తమిళనాడులో ఒక పెద్ద చర్చనీయాంశంగా ఈరోజు మారిపోయినట్టు అక్కడ మనకు స్క్రీన్లో రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి ఆ బ్రేకింగ్ స్పష్టంగా చెప్తోంది. అలాగే ఎన్నికల సమయంలో కూడా ఈ అంశాన్ని పదే పదే దాన్ని ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి ఎలా అయినా ఈ యొక్క టీవీకే పార్టీ పైన ఒక నీలి నీడలు పడాలి, అలాగే ఇది వాళ్ళకు ఒక నెగటివ్ అంశంగా మారిపోవాలి అని డిఎంకే పార్టీ చాలా గట్టి ప్రయత్నం చేసింది. విజయ్ త్రిష పైన అనేక రకాలైనటువంటి అభ్యంతరకరమైనటువంటి అనేక అంశాలను కూడా వారు బహిర్గతం చేయటం, అలాగే దీన్ని వేరే దృష్టికి ప్రజల దృష్టికి వేరే విధంగా తీసుకొని పోయి ఆ విధంగా టీవీకి పార్టీ చీఫ్ అయినటువంటి విజయ్ యొక్క స్టార్డమ్ను తగ్గించడం, ఇమేజ్ను కూడా తగ్గించేటువంటి అనేక ప్రయత్నాలు చేసినా కూడా ఈరోజు వచ్చినటువంటి ఆ రిజల్ట్స్ అలాగే ఆ నెంబర్స్ మనం చూసినట్టయితే తమిళ ప్రజలు ఇది విజయ్ అలాగే త్రిష మధ్య ఉన్నటువంటి ఒక వాళ్ళ పర్సనల్ వ్యవహారంగా భావించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి విషయంలోనే వాళ్ళ యొక్క ఆలోచన అలాగే వాళ్ళ యొక్క ఫోకస్ అంతా ఉందని చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఇమేజెస్ చూస్తూ ఉన్నాం. అక్కడ తిరుమలలో త్రిష గారు దర్శనం చేసుకోవటం, అలాగే అక్కడ పూజలు చేసిన తర్వాత విజయ్ను వచ్చి వారి యొక్క నివాసంలో కలవటం, ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు ట్రెండ్ అవుతున్నటువంటి ఒక ముఖ్యమైన అంశంగా మనం చూడొచ్చు. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో త్రిష గారు నటించినటువంటి ఒక స్టార్ సినిమా ఒకటి ఉంది. చిరంజీవి గారితో పాటు వారు నటించినటువంటి ఒక సినిమా అంటే వశిష్ఠ డైరెక్షన్లో ఉన్నటువంటి ఆ సినిమా కూడా, దానికి సంబంధించిన పోస్టర్స్ కూడా అక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా తమిళనాడులో ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇంపార్టెన్స్ని సంతరించుకున్నాయి. అదేంటి అంటే వారు దీపాలతో వెల్కమ్ చేయటం, అలాగే విజయ్ గారిని ఈ విజయాన్ని వారు ఒక రకంగా సెలబ్రేట్ చేసుకోవడం, వెల్కమ్ ఆహ్వానం చేయడం, ఇవన్నీ కూడా అనేక రకరకాలైనటువంటి షేడ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ మనం చూస్తున్నాం. అంటే యాక్చువల్లీ వాట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ అనేది మనకు అపార్ట్ ఇక్కడ కనిపించేటువంటి అంశం ఏంటంటే ఒక క్లియర్ కట్ కోయిన్సిడెన్స్ అయితే మనం చూస్తున్నాం. దీపాలతో వెల్కమ్ చేయటం అంటే తన ఫ్రెండ్ అయినటువంటి విజయ్ని ఈ యొక్క అఖండ విజయం వైపు వారిని ఆహ్వానించడం, అలాగే సెలబ్రేట్ చేసే విధానం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్లీ దిస్ ఈజ్ హ్యావింగ్ ఏ మ్యాక్సిమం ఇంపాక్ట్ ఆన్ ది తమిళనాడు స్టేట్ అని మనం చెప్పొచ్చు. ఈవెన్ ఇట్ ఈస్ లైక్లీ టు హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ది అదర్ స్టేట్స్ ఆల్సో. ఎందువల్ల అంటే ఈరోజు వీళ్ళు ఇద్దరు కూడా ఒక నేషనల్ లెవెల్లో పేరొందినటువంటి యాక్టర్స్ కావడం, అలాగే ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో విజయ్ అద్భుతమైనటువంటి ఒక ప్రతిభావంతమైనటువంటి ఒక విజయాన్ని నమోదు చేసుకునే దిశగా వెళ్తూ ఉండటం, విజయ్ యొక్క ప్రస్థానాన్ని అభినందిస్తూ నటి త్రిష కూడా దీపాలతో వారికి ఆ విధంగా వెల్కమ్ చేస్తూ సెలబ్రేట్ చేయటం, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఇంపాక్ట్ని కలిగిస్తున్నాయని మనం డెఫినెట్గా భావించవచ్చు. ఏదేమైనా తమిళ ప్రజలు ఆలోచన చేసి ఎవరైతే యువశక్తితో ముందుకు వెళ్ళేటువంటి ఒక సమాలోచన ఉన్నటువంటి నాయకుడో, అలాగే ఒక సమన్వయమైనటువంటి దృష్టితో ప్రజల్ని ముందుకు తీసుకొని పోగలడనేటువంటి ఒక నమ్మకంతోనే విజయ్ వైపు వాళ్ళ ఆశలన్నీ కూడా పెట్టుకున్నారు. అలాగే ఆ ఆశల్ని కూడా ఈరోజు పోలింగ్ ఆ ఓట్ల రూపంలో వారికి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా తమిళనాడు స్టేట్ను ఒక కొత్త ఒరవడి వైపు అలాగే ఒక కొత్త డైరెక్షన్ వైపు తీసుకొని వెళ్ళాలని ప్రజలు భావిస్తున్నట్టు మనం ఈ ట్వీట్స్ అలాగే అలైడ్ టాక్స్ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చని నేను భావిస్తున్నాను. త్రిషతో పాటు ట్రెండింగ్లో ఉన్న జననాయకన్ హ్యాష్ ట్యాగ్ ఈరోజు మనం కనుక ఈ బ్రేకింగ్ చూసినట్టయితే ఇందులో అనేక అంశాలు దాగి ఉన్నాయి. అదేంటి అంటే విజయ్ అలాగే త్రిష ఏ విధంగా వారు అనేక సినిమాల్లో కూడా కలిసి వారిద్దరు కూడా నటించారో, కాబట్టి ఈ డిఎంకే పార్టీ ఎన్నికలకు ముందు ముఖ్యంగా ఈ అంశాన్ని ఒక నెగటివ్ ఇమేజ్గా వాళ్ళకు కలిగించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొని వెళ్ళటం, కానీ అది ప్రజలపై ఎటువంటి ప్రభావాన్ని కూడా చూపించలేదని ఈరోజు చాలా స్పష్టంగా ఎలక్షన్ రిజల్ట్స్ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు నటి త్రిష బర్త్డే కావడం చేత వారు తిరుమల శ్రీవారి యొక్క దర్శనం చేసుకొని, అలాగే ఆ తర్వాత అఖండ విజయం వైపు దూసుకొని వెళ్తున్నటువంటి సహనటుడైన విజయ్ని కలవటం, వారి నివాసానికి వెళ్ళటం, అభినందనలు తెలియజేయటం, అలాగే ఇంకొక పోస్టర్ కూడా వారు దీపకాంతులతో ఏ విధంగా అయితే అభినందనలు తెలియజేస్తూ ఉన్నటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా
ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో మేజర్ ఇంపాక్ట్ కలిగించేటువంటి ఒక ట్వీట్గా మారుతున్నటువంటి నేపథ్యం మనం చూడొచ్చు.